అబ్బా అమ్మ చింతపండు ప్రశ్నించే గొంతు మందిని ముంచే మళ్ళీ చెప్పేను. ఇగో కేసీఆర్ ఎంగిరి వెతుకు లేకపోతే బజార్లో పంది కూడా వానికి రామనం కాబట్టి సిబిఐ కేసు కాళేశ్వరం వేసిన ముందల పొంట చక్కదాం పాడుగాను. ఒక అడుగు ముందుకు అబ్బో పదడుగులు వెనక్కట అబ్బో. స్థానిక ఎన్నికల నిర్వహణలో సర్కారు దారుణ వైఫల్యం. మొన్నటి వరకు 42% పంచాయతీ, అది కుదరదు వైరం అయినా ఏం చదవాలన్నా మరి అది నేనేం నేను లేపాలన్నా ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయింది, ఎల్లా కూడా పనిచేస్తలేదు. రైతులు, నిరుద్యోగులు, బీసీలు అంత వ్యతిరేకిస్తారు. చింతపండుతో దమ్ముంచా చింతపండు చెప్పనా మరి చెప్పు మరి అట్లా నీ సకాలం మన్నువాడ తిరిగి వాసాలకి వెళ్ళే సన్నాసి మారేమంతా ఎంగిల్ మెతుకు లేకపోతే నువ్వు ఓడవయ్యాల తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ఎంఎస్సీ టికెట్ ఇవ్వకపోతే నీ బతికి ఏమి రయ్యాలా? బజార్లో పందికి తక్కువ నువ్వు మా అన్న పైసలు తీసుకుంటావు, మా అన్న మోసేది రాదు, మా అన్నతోనే ఎమ్మెల్యే అవుతావు, మా అన్న పైన వ్యతిరేకంగా రాతావు, పండబెట్టి తొక్కుతావు నిన్ను. మళ్ళా మా అన్న ఒక్క మాట అంటే ఏం తప్పు చేసిండ్రా మరి ఏమంతనా? బరాబర్ చెప్పిండు, ప్రజలు మోసం చేస్తాడు, చేసిండు, తప్పేం చేసిండ్రా? బీఆర్ఎస్ లో కేసీఆర్ సుప్రీం అంట, మల్లేశ్వర గారికి మా అన్నే సుప్రీం. నేను రేవంత్ రెడ్డికి ఏం చేసిన? రేవంత్ రెడ్డికి ఎరక, నాకు రేవంత్ రెడ్డి చేసిండు నాకెరక. జనాలు పిచ్చోళ్ళని చేస్తాం కంటే చుతగాలు అట్టేస్తాం అటు ఉండదు వాళ్ళ లెక్క మరి. అబ్బో కార్పొరేట్ దిగా సర్కారు బల్లట పుల్లు. ఈ సన్నాసోడు ఎసవంటోడు, మా మల్లేశ్వర కూడా గసవంటోడే. తిండి వాసాలకే పెడతారు. ఈ సన్నాసి బీఆర్ఎస్ లో బతికిండు, బీఆర్ఎస్ లో 10 ఏళ్ళు పదవులు చేసిండు, మళ్ళీ ఇలా కథలు పడతాడు, మళ్ళీ ఇలా వచ్చి పన్నాడు, మళ్ళీ ఎవరికి అంతే. మా అన్న ఎంగిరి తిన్నాడు, మళ్ళీ ఎమ్మెల్యే చేయడు, మళ్ళీ కథలు పడతాడు. దొంగలు మోపారు తెలంగాణలో. యూరియా కష్టాలు తీరినట్టాడా? ఇంక అయిపోయింది. టాటా చెప్తాడయా, అయిపోయిందా యూరియా కష్టాలు? నోట్లో ఉంచుతారు, అయిపోయినాయి అంటే ఉంచుతారు కాంగ్రెస్ వాళ్ళని. అమ్మో అందుకేనా ఓరి మల్లేశా, ఓరి రత్కేరు మలిగా ఈ గిశారం లేని సన్నాసి. మరి ఈ వార్త ఇంకా ఒక ముచ్చట రావేదిరా, అటు రైతుని యూరియా బస్తాలు అడిగితే కేసు పెట్టని రాసినవరా వార్త. రేవంత్ రెడ్డి కోసం నేనేం చేసిన ఆయనకెరక, ఆయన నాకేం చేసిన నాకెరక, అందుకే ఆ వార్త రాదు. రైతుల పైన కేసు పెడితే వస్తా, రేవంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయాలి మన మల్లేష్ అంటే. ఊకనే వస్తున్నాయి పైసలు, మరి ఎంగిలి వెతుకులు ఇంకే ఊకనే వస్తున్నాయి. అది కథ. ఓ అబ్బో అమ్మో వద్దు నాయన, నువ్వు పత్తి లెక్క రాత నాకు కోపం వస్తారా మల్లేషా? అసలు ఇంకేందా నేటి మాట, నాకింకా మీసం కట్టు రాలేదు, నా రక్తం సలసల మరుగుతుంది, రాజకీయాల రంపపు కోత నా జాతుల గుండెలు అవిసిపోయేలా చేస్తుంది, ప్రభుత్వాల పెత్తనం మా బతుకులను కాలరాస్తుంది, అగ్రవర్ణాల నాయకుల అరాచకాలు హద్దును దాటుతుంది, నిరుద్యోగం పేదరికం సామాన్యులు చంపుతుంది, సమాజంలో దళారుల హవానే కొనసాగుతుంది, శ్రీమంతులు కార్పొరేట్ శక్తులు దేశ సంపదను లూటి చేస్తున్నారు, ఆధిపత్య వర్గాలను ఎదిరించేందుకు ఒకప్పుడు అన్నలు పుట్టుకొచ్చారు, పేదల పక్షాన్ని నిలబడ్డారు, భూములు పంచారు, జాగ్రత్త ఇచ్చారు. ఇప్పుడు నక్సల్ పోవడం ఉనికి కోల్పోతుంది, ఎదిరించే వాళ్ళు లేక ఆధిపత్య కులాల అవినీతి నాయకులు తోకలు ఊపుతున్నారు, నా దేశంలో న్యాయం కోసం సామాన్యులు మహనీయులు విగ్రహాల చుట్టూ రక్షణ చేస్తున్నారు. చింతపండు పల్ల చెంపలకు కొడాలనిపిస్తుంది నేను వాడుతుంటే. సలసల రక్తం మరిగిపోయిందిరా నిన్ను చూసినాకనే. నీలాంటి ఒక కిరాతకుణ్ణి, నీలాంటి ఒక జర్నలిజంలో ఒక వ్యభిచారిని, నీలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్ని చూసినాక నా రక్తం మరిగిపోతుంది. ఇళ్ళకి వచ్చినా నిలబడ్డా, కలబడ్డా, కొట్లాడుతున్నా, రిపోర్ట్లు కొట్టినా, ఛానల్ లేకుండా చూసినా, మార్చి ఛానల్ పెట్టి నీలాంటి ఒక కుట్రదారుని ప్రజల్లోకి పోనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. నీలాంటి కిరాతకులు ఇట్లాంటి పత్తితో మనం రాస్తే దయ్యాలు దాని తాతలు దాని నాయనమ్మలు వచ్చి వేదాలు వాళ్ళు చెడు ఉంది.
సకాలమ్మ అన్నవాడ సిగ్గు తప్పిన గాడిది సిగ్గు లేకపోయినవురా భూమి మీద వేసవనికైనా సిగ్గు సగం నీకు రాదురా వారి సిగ్గు లజ్జ అన్ని వదిలేసి బతాను మరి నీకే పైరం అనిపిస్తుంది ఆ వార్త